టాలీవుడ్ లో ప్రతి హీరోకి పేరు కింద ఓ ట్యాగ్ ఉంటుంది. ఒరిజినల్ నేమ్స్ తో కంటే ఈ టైటిల్స్ తోనే వాళ్ళని ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. ఆ విధంగానే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండని కూడా రౌడీ బాయ్ అనే ట్యాగ్ తో పిలుస్తూ ఉంటారు. గత కొన్ని సినిమాల నుంచి ఆయన పేరు ముందు ది అనే ప్రిఫిక్స్ జోడించడాన్ని చూస్తున్నాం. అయితే ఇప్పుడు విజయ్ కొత్త సినిమాల్లో ఆ ట్యాగ్ కనిపించకపోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఖుషి. ఈ సినిమా నుంచే ది విజయ్ దేవరకొండ అని ప్రస్తావిస్తున్నారు. ఇంగ్లీష్లో ది అనేది ఒక డెఫినెట్ ఆర్టికల్. ఒక నిర్దిష్టమైన వ్యక్తిని, వస్తువుని లేదా ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారు. విజయ్ దేవరకొండని కూడా ప్రత్యేకంగా చూపించేలా దీని ప్రిఫిక్స్గా యాడ్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోలింగ్ చేశారు. అయినప్పటికీ విజయ్ వెనక్కి తగ్గలేదు. ఫ్యామిలీ స్టార్ కింగ్డమ్ సినిమాలకు కూడా అదే కొనసాగించారు. కానీ ఇప్పుడు తన రాబోయే సినిమాకి దీన్ని పక్కన పెట్టేశారు. విజయ్ ప్రస్తుతం 2 పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. రవి కిరణ్ కోలా డైరెక్షన్లో రౌడీ జనార్దన్, రాహుల్ సాంకృత్యంతో రణబాలి అనే మూవీస్ చేస్తున్నారు. తాజాగా రణబాలి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని ప్రస్తావించలేదు. అంతకుముందు వచ్చిన రౌడీ జనార్దన్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్లో కూడా మెన్షన్ చేయలేదు. వరుసగా పరాజయాలు పలకరించడంతో అది కలిసి రావడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. VD14 టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్లో ది లేకపోవడంపై ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీనికి విజయ్ దేవరకొండ స్పందించారు. స్కేల్ రెట్టింపు అవుతోంది, బాధ్యత మరింత పెరుగుతుంది, శక్తి మరింత బలపడుతోంది, హృదయంతో ఆత్మతో చూడదగిన కథ అంటూ దీన్ని హైలైట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే రౌడీ జనార్దన్ అండ్ రణబాలి సినిమాలతో విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఈ 2 సినిమాల నుంచి వచ్చిన పోస్టర్లు, టైటిల్ గ్లిమ్స్, వీడియోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాలపై అంచనాలు రెట్టింపు చేశాయి. రణబాలి 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. రౌడీ జనార్దన్ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.